మార్చేవాడు దేవుడే. ఎంతమంది హంతకులు, ఎంతమంది దుండగులు, చెడిపోయిన స్వభావం కలిగినటువంటి స్త్రీలు మారారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. అట్లా మార్పు దేవుని వాక్యం ద్వారా సాధ్యం. అందుకనే కదా ఇది చెప్పేది, కథ అంతా చెప్పేది. దీపం, అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా, నువ్వు చెప్పుకున్నావు నేను చెప్పుకోలేదు, అంతే నీకు నాకు తేడా. కొడుకులే కాదు భార్యలు కూడా అట్లానే ఉన్నారమ్మా. మారుతాడు, మార్కేమవుతాడు. సహనం కలిగి ఉండు, ప్రార్థన చేద్దాం. అంతకంటే నువ్వు నేనేం చేయగలం? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఊరుకో అని చెప్పి ఓదార్చి ఆమె కొరకు, శశికళ అనే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అట్లా ఉన్నారు పిల్లలు. అంటే ఏంటంటే, అమ్మ నువ్వు ధన్యురాలు అమ్మా, నీకు బిడ్డలే లేరా, గొడ్డుబొద్దనవా, నేను కొట్టేయడానికి ఎవరు లేరు, నిన్ను అడగడానికి కూడా ఎవరు లేరు, కాబట్టి సంతోషంగా ఉండు. కానీ నీ గర్భము పాలివనటువంటి స్థనములు, అంటే ఇప్పుడు వాక్యంలో చెప్పాలి కదా, అంటే బైబిల్ భాషలో చెప్తే కానీ వాక్యం అన్నట్టు కాదు. ఏమిటి ఈయన బైబిల్లో లేనటువంటి విషయాలు చెప్తున్నాడు, ఇవన్నీ మేము బైబిల్లో చదవలేదే. నేను మాట్లాడే ఏమిటంటే వొకాబులరీ డిఫరెంట్. బైబిల్లో వొకాబులరీలో చెప్పాలంటే, కానీ అనేటువంటి గర్భమును పాలివనటువంటి స్థనములను ధన్యములు అని చెప్పబడి కాలము వచ్చుచున్నది. మీ భాషలో, వాళ్ళ భాషలో చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదుగా. ఏమిటో ఈయన చెప్పేది మాకేం అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి చెప్తున్నాడో. ఎల్ షడాయ్ అని పేరు గొప్ప, ఊరు దెబ్బ. మేము ఇజ్రాయిలీలం అండి, మేము జ్యూస్ మండి. ఏం జ్యూసు? యాపిల్ జ్యూసా, మ్యాంగో జ్యూసా? మీ తండ్రి సాతాను, మీరు అబ్రహాం సంబంధులు కాదు, మీరు సాతాను సంబంధులు. మేము జ్యూసు. అయితే యాపిల్ జ్యూసా, మ్యాంగో జ్యూసా? మీరు అబ్రహాము సంతానము కాదు, మీరు సాతాను యొక్క సంబంధులు. మీరు అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసినటువంటి కార్యాలు చేస్తారు. మీరు సాతాను సంబంధులు కనుక మీరు సాతాను చేస్తున్నటువంటి హింసా కార్యాలు చేస్తున్నారు, హింసక్రియలు చేస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభు గద్దించారు, బుద్ధి చెప్పారు. ఎక్కడున్నారు అట్లా గద్దించారు? ఎక్కడున్నారు? యునైటెడ్ నేషన్స్లో ఉన్నారా? అమెరికా దేశంలో ఉన్నారా? లేరు కదా. మూలవాక్యంలో వద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునున్నది. ఒరిజినల్గా ఎవరు చెప్పారంటే ఇది దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు చీకటిలో, ఒంటరితనంలో, అరణ్యంలో తనకున్నటువంటి ఆ చిన్న మందను కాచుకుంటూ ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దివారాత్రులు దేవుని యొక్క వాక్యమును నెమలు వేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో అతని దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న గొర్రెల మందలో ఒక గొర్రెపిల్లను ఒక సింహము వచ్చి నోట కరుచుకుని పోయినది. అయితే దావీదు ఆ సింహాన్ని తరుముకుంటూ వెళ్ళి ఆ సింహము చేతిలో నుండి ఆ చిన్న గొర్రెపిల్లను విడిపించి ఆ సింహమును రెండుగా చీల్చి వేశాడు. చూసారా? ప్రభువాత్మ నాపై దావీదు వలె నాట్యమాడేదన్. దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదు ఆ సింహమును చీల్చి వేశాడు. అంత ధైర్యం ఎట్లా వచ్చింది? దావీదు సింహపు గుండె కలిగినటువంటి ధైర్యవంతుడని చెప్పి దేవుడు దావీదుని గురించి వాక్యం సాక్ష్యం చెప్తున్నాడు. అందువలన దేవుని వాక్యం మనం కలిగినప్పుడు ఎట్లా ఉంటామంటే, మనం మన పాదము తొట్టిల్లదు. చీకట్లో మనం సంచరించినప్పటికీ కూడా మనకి చీకటి వెలుగుగా ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునున్నై ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం కలిగినప్పుడు చక్కగా మన పాదముల తొట్టిలో చక్కగా మనం నడవలసినటువంటి త్రోవ మనకు తెలుస్తుంది. ఇప్పుడు కౌన్సిలర్స్, తర్వాత పాలసీ మేకర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా దేవుని వాక్యం ఎరిగినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చక్కగా కౌన్సిలర్స్గా, అడ్వైజర్స్గా ఉండినట్లయితే దేశం వర్ధిల్లుతుంది. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లునో, ఆ తావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన,
పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియును. నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును. అతావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. May the Lord grant His light, His grace to all the audience. Amen.